హాయ్ హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో తక్కువ క్వాంటిటీలో చికెన్ పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. బిగినర్ స్టార్టింగే ఎక్కువ చేసుకుంటే కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకని తక్కువ పావు కిలో చికెన్ ఎలా పచ్చడి చేసుకోవాలి టేస్టీగా అన్నది చూపిస్తున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో మీ దాకా రీచ్ అవుతుందన్న సంగతి నాకు తెలుస్తుందండి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, నేను ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని బాగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ పావు కిలో బోన్లెస్ చికెన్ ఆ గిన్నెలో వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాన్ని ఉడకబెట్టుకోవాలి. చికెన్ పీస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉండే వాటర్ వచ్చి ఆ వాటర్కే చికెన్ బాగా మెత్తగా ఉడుకుతుంది. అంతవరకు మనం చికెన్ ఉడకబెట్టుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదనంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మనం చికెన్ ఉడికించుకుంటున్నప్పుడే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన ఇంట్లో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం రోజు నాన్ వెజ్ వండలేము. ఇలా చికెన్ పచ్చడి చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని అప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి మెత్తబడి ముక్క ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి. కొంచెం చల్లారుతుంది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి. మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ నూనె వాడుకోవచ్చు. ఆ నూనె వేసుకొని మనం చల్లారబెట్టుకున్న ఆ చికెన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ పీసెస్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 గుప్పిళ్ళు కరివేపాకు వేస్తున్నాను. పచ్చడిల్లో ఏదైనా కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. కరివేపాకు కూడా హెల్త్కి మంచిది. అందుకని ఇక్కడ 2 గుప్పిళ్ళు కరివేపాకు వేసి అది కూడా వేయించుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు వేగేంత వరకు ఉంచి ఇలా చికెన్ ముక్కలతో పాటు కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత స్పైసీగా కావాలో అది చూసుకొని కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఆ వేడికి కొంచెం కారం, గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం మగ్గుతాయి. అప్పుడు అది చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను. ఇక్కడైతే మనకి ఎక్కువ జ్యూస్ వచ్చేది ఒక నిమ్మకాయ అయినా చాలు, లేదనంటే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. తీసుకొని నిమ్మరసం తీసుకొని
మొత్తం అంతా చల్లారిన తర్వాత అందులో ఆ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎక్కువ ఊరనవసరం కూడా లేదండి, మహా అయితే ఒక పూట సరిపోతుంది. మనం ఈరోజు పెట్టుకున్నామంటే రేపు తినేయచ్చు, రేపటికి ఊరిపోతుంది. వాటర్ తగలకుండా ఒక గ్లాస్ బాటిల్లోకి దీన్ని నిలవ ఉంచుకుంటే బయట ఉంచుకున్న 2-3 నెలలు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 4-5 మంత్స్ దాకా ఉంటుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.